ఇండియా పాకిస్తాన్ క్రికెట్ ఆట వస్తున్నదంటే చిన్నగుండదు ఆట చూసేటోళ్ళ సంబరం. అంతకు ముందు రెండు దేశాలల్లా రెండు జట్టులల్లా ఆటలాడేటి. కానీ శ్రీలంక దేశ ఆటగాళ్ళ మీద ఉగ్రవాదులు దాడులు చేసుడుతోని మనం అక్కడి పోవుడు లేదు. వాళ్ళొచ్చి ఇక్కడ ఆడుడు లేదు. ఏమన్నుంటే ప్రపంచ కప్పు ఛాంపియన్షిప్ ఆటలల్లనే ఆడేది. ఇప్పుడు ఇంత ఆటలు కూడా ఉండేయట. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు దాడులు చేసిండ్రు కదా, ఆగో దాని మీద పాకిస్తాన్ దేశపోలు కనీసం ఖండించి ఆ ఉగ్రవాదులను పట్టిస్తామని కూడా చెప్పలేదు కదా. దాని మీద మన క్రికెట్ ఆట సంఘపోలు ఆ పాడుపడ్డ పాకిస్తాన్ ఆటగాళ్లతోని తెగదెంపులు చేసుకున్నారు. ఇప్పటికే ఈడ్చిదాన్నినట్టు రెండు దేశాల నడుమ ఆటలు ఆడమని చెప్పి అసలు వాళ్ళ అంచుకే పోతలేము. ఇక ఇప్పుడు వరల్డ్ కప్ ఛాంపియన్షిప్ ట్రోఫీలలో కూడా వాళ్ళతో ఆట ఆడే ఛాన్సులు అసలే లేకుండా చేసిండ్రట. ఇంతకు ముందు ఒక్క గ్రూప్ లోనే రెండు దేశాల టీములను వేసి రెండు దేశాలు ఒకదానితోటి ఇంకోటి పోటీ పడేటట్టుండేది. అయితే ఇప్పుడు రెండు దేశాలను ఒక్క గ్రూప్ లో ఉంచొద్దని ప్రపంచ క్రికెట్ బోర్డుకు చెప్పిందట. అంటే వాళ్ళు ఏ గ్రూప్ లుంటే మన దేశం బి గ్రూప్ లో ఉండాలని, వాళ్ళు బీలుంటే మనం ఏ గ్రూప్ లో ఉండాలని ఖరాఖండిగా ఖచ్చితంగా చెప్పిండట. అంటే వాళ్ళు వేరే దేశాలతో ఆడి గెలిచి సెమీఫైనల్స్ కో ఫైనల్స్ కో వస్తే తప్ప మనం వాళ్ళతోని కలిసి ఆడే ఛాన్సులు అస్సలు ఉండయి అన్నట్టు. అంటే ఓ తీరుగా చెప్పాలంటే పాకిస్తాన్ దేశపోలను కాండ్రించి ముఖం మీద ఉమ్మి శిషి మీతో ఆడం పోరా బట్టేవాజ్గా అని చెప్పకనే చెప్పినామన్నట్టు. ఇట్లా చేసినందుకు ఆ దేశానికి వచ్చే ఆదాయమే కాదు, ప్రపంచ దేశాల ముంగట ఇజ్జతు ఇల్వ సిగ్గు శరం పోవుడు ఖాయం. మరి మన వాళ్ళు చెప్పంగానే వాళ్ళతో ఆడకుండా అవుతుందా అంటే, క్రికెట్ ఆటలో చాలా ఆదాయం వచ్చే మన దేశం చెప్పినాక ప్రపంచ క్రికెట్ సంఘపోలు కాదంటారా? ఐసీసీకి మన దేశం బీసీసీఐ ఎంత చెప్తా అంత. కాబట్టి పాకిస్తాన్ ఎడమకాలు చెప్పుతోని కొట్టినట్టు చేసుడు ఖాయమే అంటుర్రు క్రికెట్ ఆట ముచ్చట తెలిసిన పబ్లిక్.